రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచిన మద్దూరు గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ నరసింహారెడ్డిని సస్పెండ్ చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎస్ సాయి కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరహరి, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవ్ అన్నారు. అంబేద్కర్ని అవమానించిన నరసింహారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో ఆర్టీఓ గారికి, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డీవీఓకు పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు తాయప్ప, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు సురేష్, నాయకులు మహిపాల్, గణేష్, గోరగల్ల కృష్ణ, కొడంగల్ నియోజకవర్గం అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రజా ఉద్యమ నాయకులు గుండుమాల్ మండపం డప్పుదలం ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి పిరంగి వెంకటేష్, కె కృష్ణన్న, సిద్ధన్న, తిరుమలన్న, ఎల్లప్ప, గుండుమాల్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్న జరిగిన విషయం మద్దూరు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో జరిగిన విషయం ఏంటంటే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టి అక్కడ జెండాను ఎగిరేయాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ ఫోటో పెట్టకుండా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏదో చెప్పకుండా గణతంత్ర దినోత్సవం అంశాలు కూడా చెప్పకుండా ఉండి రోజు విద్యార్థులను మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి అంశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టకుండా కూడా జెండా ఎగిరించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ పోయి అడిగినట్లయితే ఏదో తెలియని సమాధానాలు చెప్పి వాళ్ళపైన కూడా కేసులు పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నట్టు. కాబట్టి తను మొత్తం పైన ఏదో పొలిటికల్ విధంగా ముందుకు తీసుకెళ్లి విద్యార్థులను మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంతకు ముందులో కూడా అక్కడ ఉన్నటువంటి టీచర్ల పైన కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి, మభ్యపెట్టి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ పైన యాక్షన్ తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పేరు సాయి కుమార్, పీడీఎస్యూ నారాయణపేట డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. మిత్రులారా, నిన్న ఏదైతే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏదైతే దేశవ్యాప్తంగా కూడా మనం ఈ వేడుకలను నిన్న జరుపుకున్నామో, దాని సందర్భంగా నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండల కేంద్రంలో గర్ల్స్ హై స్కూల్ పాఠశాలలో అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఆ స్కూల్ హెడ్ మాస్టరు నరసింహారెడ్డి గారు, ఆయన నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ ఫోటో పెట్టకుండా ఆయన జెండా ఎగిరేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో మనకు కనిపిస్తూ ఉంది. ఆయన అంబేద్కర్ ఫోటో పెట్టి జెండా ఎగిరియకపోగా అక్కడ తోటి ఉపాధ్యాయులను కూడా ఆయన వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పాఠశాలలో ఎస్టీ కులానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళను టార్గెట్ చేసి ఆయన వేధిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంతకు మొదలు ఎస్సీ కులానికి సంబంధించిన ఒక ఉపాధ్యాయురాలు హెచ్ఎంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆమె పేరు మీద ఉన్నటువంటి శిలాఫలకాన్ని కూడా ఆయన పాఠశాలల్లో తీపిచ్చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ కుల ధోరణ ఎందుకు కొనసాగిస్తున్నారు? కుల అహంకారంతో అంబేద్కర్ని నిన్న అవమానించినటువంటి పరిస్థితి చూస్తే మాకు చాలా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఎందుకు అమల్లోకి వచ్చింది, రాజ్యాంగాన్ని ఎందుకు పాటించాలనేటటువంటి అంశాలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించాల్సినటువంటి అంశాలు ఇవి. కానీ అట్లాంటి విధానాలు లేకుండా ఈరోజు అంబేద్కర్ ఫోటోవే ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ విద్యా సంస్థలలో పెట్టకుండా వాళ్ళు జెండాను ఎగిరేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే అంబేద్కర్ని అవమానించినటువంటి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఆయన సస్పెండ్ చేయాలని విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ దీనిపైన జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు కనుక స్పందించకపోతే పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.